మహా అవతార్ నరసింహ మూవీ ఎలా ఉందంటే వామ్మో థియేటర్లు అయితే టెంపుల్గా అయితే మారుతున్నాయి భయ్య. నిజంగా చిన్నోళ్ళు పెద్దోళ్ళు పండు ముసలోళ్ళు కూడా ఈ మూవీకి దిగపడుతున్నారు. ఈ మూవీకి వచ్చే డిమాండ్ అలాంటిది. అసలు మనకు ఫస్ట్ మూవీలో మనకి వరాహ రూపం చూపిస్తారు అండ్ మనకి నరసింహస్వామి అవతారం చూపిస్తారు. లాస్ట్ క్లైమాక్స్లో వచ్చేసి మనకి పరశురామ్ అయితే పార్ట్ 2 మేబీ పార్ట్ 2 అంటే ప్లాన్ చేస్తున్నారంట వాళ్ళు. పార్ట్ 2 కల్కి 1 కల్కి 2 అలా. సో లాస్ట్లో మనకి పరశురామ్ అయితే ఎంటర్ అయితే ఇస్తుంది. అసలు మూవీ ఏం చెప్పాలి భయ్య, ఎక్సలెంట్. మ్యూజిక్ బాగుంది అండ్ విజువల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా నాకు ఇలాంటి మూవీస్ పెద్దగా నచ్చవు. ఏదో చిన్నప్పుడు కార్టూన్ చూసాలే కానీ బట్ ఇలాంటి మూవీస్ నాకు పెద్దగా ఇష్టం ఉండదు. బట్ ఈ మూవీ చూసిన తర్వాత నెక్స్ట్ పరశురామ్ పార్ట్ 2 కోసం వెయిటింగ్. నేను అంతగా నచ్చేసింది నాకు. ఎస్పెషలీ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో గాయస్ అస్సలు బాబా నరసింహస్వామి అసలు చెప్తుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయి. మీరు కూడా ఇప్పుడు దాకా ఎవరైతే మూవీ చూడలేదో తప్పనిసరి చూడండి. ఇలాంటి మూవీస్ వస్తే మనం కూడా చాలా ఎంకరేజ్ చేస్తాం. డబ్బులో 10 రూపాయలు ఎక్స్ట్రా పోయినా సరే అమ్మ మూవీ భలే ఉందిరా భయ్ అని. సో మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇన్ని రోజులు నేను చూడలేదు అంటే మేమ్స్ వస్తున్నాయి సూపర్ ఉందని. బట్ మన సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్లో చూడండి బ్రో అంటున్నారు. సో చూసే మూవీ అయితే నాకు నచ్చింది. ఇప్పుడు దాకా ఎవరైతే మన సబ్స్క్రైబ్ చూడండి ఒక్కసారి చూడండి, చాలా అయితే చాలా బాగుంది. నేను చెప్తున్నా కదా బరాబర్ మీకైతే గూజ్ బంప్స్ వస్తాయి. అసలు థియేటర్లు అయితే టెంపుల్స్గా అయితే మారుతున్నాయి. అసలు చాలా చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా వస్తున్నారు థియేటర్లతో. నేనైతే షాక్ అయిపోయా. సో మూవీ అయితే నాకు చాలా బాగా అయితే నచ్చింది. నేనైతే పరశురామ్ మూవీ కోసం వెయిటింగ్. దానికి ఇంకా విజువల్ అయితే మారుస్తారంట డైరెక్టర్ గారు అయితే అన్నారు. దానికి ఇంకా చాలా మంచి అవుట్పుట్ అయితే ఇస్తామని డైరెక్టర్ గారు అయితే అన్నారు. సో గీతా ఆర్ట్స్ అయితే బాగా లాభపడుతుంది భయ్య. వాళ్ళు పక్క ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీకి డబ్ చేసిన మూవీస్కి అయితే బాగా సంపాదిస్తున్నారు వాళ్ళైతే. సో ఓవరాల్గా మూవీ అయితే సూపర్ ఉంది, నాకైతే నచ్చింది. ఇంకా ఏం చెప్పాలా మూవీ గురించి. థ్యాంక్ యూ. అండ్ ఒకసారి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఫేస్ క్యామ్ వీడియోస్ కూడా పెడదాం అనుకున్నా. దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసేయండి.